హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మనం గ్రానీ 2 గేమ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. దానికన్నా ముందు మీరు ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టియాలన్నమాట. ఇప్పుడు డే 1 అయితే స్టార్ట్ అవుతుంది. నేను గ్రాండ్ పాన్ ఒక్కటినే వచ్చాను గైస్. గ్రానీని తీసేసాను ఎందుకంటే చాలా హార్డ్, నేను ఇంకా బిగినర్ కాబట్టి. ఎలాగో ఇది విన్ అయిపోతుందండి. ఎలాగో మనం అయితే పైకి వెళ్దాం. నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి గేమ్స్లో తప్పించుకోవాలంటే గన్స్ లేక అలాంటివి ఎత్తుకాలన్నమాట. గన్ కోసం అయితే ఎదుగుతా. నాకు ఆల్రెడీ గేమ్ కొంచెం ఐడియా అయితే ఉంది. మనం అయితే షెల్ఫ్లో ఎత్తకాలి గైస్. ఈ షెల్ఫ్లో హెలికాప్టర్కి అయితే ఉంది, కాకపోతే నేను బోట్ ఎస్కేప్ అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది ఈజీ అని తెలిసింది నాకు. హెలికాప్టర్ అయితే చాలా పజిల్స్ చేయాలంట, అందుకని ఎందుకండి టైం వేస్ట్. మొత్తం ఎతికేద్దాం, ఇల్లు మొత్తం ఎతికేద్దాం. ఒక్క చిన్న ప్లేస్ కూడా వదలకూడదు గైస్, ఎతికేద్దాం. 2000 years later. నాకైతే ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది గైస్ వెనకాల. Please, I don't have any time for any gossip now. Yes. Look at him. రింగ రోజెస్ ఆడుకుంటూ వచ్చాను గైస్. ఏదో కలగా కిందకి వెళ్ళిపోతాం. 2000 years later. నేనైతే స్పార్క్ ప్లగ్ పెట్టేశాను గైస్. ఎలాగలగా ఎతికి బోటుకి పెట్టేశానులేండి. మనం అయితే ఇప్పుడు గ్రాంప్ వచ్చినట్టు ఉన్నాడు. గ్రాంప్ నా దరిద్రం ఎలా తగలాడిందో చూసారు కదా గైస్. ఇంక నేను విన్ అవుతానా? మీరే చెప్పండి గైస్, నేను విన్ అవుతానా? ఒకసారి వీడియోని లాస్ట్కి రివైండ్ చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, నేను విన్ అవుతున్నాను. మళ్ళీ వెతుకులాట స్టార్ట్ చేస్తున్నాను గైస్. నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, దాని పేరు వెతుకులాట. ఇప్పుడు మనం వెతుకుదాం రండి. దీని లోపలే ఉంది డక్ట్ టేప్. నాకు ఇవన్నీ అవసరం లేదు గాయస్, నాకు వేరే అవసరం. నాకు అవసరమైనది ఇవ్వాలి, కానీ ఇలాంటి అనవసరమైన విషయాలు నాకు చెప్తే. మళ్ళీ చెప్తున్నాను, మన వెతుకులాటలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం షెల్ఫ్ల్లోని లేదా టేబుల్ మీద కానీ బాగా ఎతికితే మనకి ఏదో ఒకటి అవసరమైనది దొరుకుతుంది. అలా నేను చేసిన స్టన్ గన్ చూసారా గైస్? ఇది గురించి నేను చెప్తున్నాను గైస్. ఇప్పుడు మనం వెళ్ళి నార్మల్గా ఎతికి ఒకవేళ గ్రాండ్ పా వస్తే వచ్చాడు, మాటల్లోనే వచ్చాడు. ఇంకేటి చెప్పడానికి? మాటల్లోనే వచ్చాడు, ఇంకేట్రా చెప్తా వేటి. అయినా ఎలాగన్నాడు, బాగున్నాడు కదా, గిలి అని అన్నాడు. బాగుంది కదా? నాకైతే బాగుంది గైస్. మీకు ఎలాగుంది? బాగుందా లేకపోతే లేదా? బాగుంటే లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 2000 years later. అరే నా గన్ను ఇక్కడే పెట్టాను కదా, ఏదిరా? అరే గన్ను లేకపోతే అమ్మయ్య దొరికింది, లేదా చాలు. పుట్టుకుమని ఇలా గన్ను పోయింది, ఇంకా మళ్ళీ పుట్టుకుమని మన దగ్గరికి వచ్చింది కదండి. ఇదేదో విచిత్రంగా అమ్మ బాబోయ్ క్లోజ్ అయిపోయింది. నాకు సంబంధం లేదు గైస్, నన్ను అడగద్దు దాని గురించి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది గైస్, కాబట్టి నేను కొంచెం కట్ చేసేస్తాను ఈ వీడియో. తర్వాత చెప్తాను లేండి ఏమైందో, సరేనా? అమ్మని అమ్మ బా
టేక్ మై రివెంజ్ రా. చూస్తున్నాను గైస్ రివెంజ్ ఎలా టేస్ట్ చేసుకుంటాను. వచ్చాడు. అది గిలి అద్రా గిలి పోను కదా. బాగోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ముందే చెప్పాను కదా. పైకి అయితే వెళ్ళిపోదాము. సెక్యూరిటీకి దొరికిసింది, డోర్ ఎక్కడ ఉందో తెలిసింది. ఓపెన్ చేసి పైకి వెళ్ళాలి, నించుని ఉంటుంది సీసీ కెమెరా గైస్. ఇక్కడి నుంచే మనల్ని కన్నేసి ఉంచుతాడు మన మీద గ్రాండ్ పా. అయితే మనమైతే పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి ఏం చేయాలి, ఇక్కడైతే ఎత్తుకుదాం వెపన్ కీ. అయితే మనకి అది తెలుసు గైస్, కంపార్ట్మెంట్ సీక్రెట్ది. అక్కడ కీ పెట్టేస్తే గన్ వచ్చేస్తుంది లేండి, షార్ట్ గన్. తీసుకెళ్ళి పెట్టేద్దామా. కిందకు బా నడు ఇరిగింద్రా నాయనా. మనం ఇప్పుడు గన్ను దొరికేస్తుంది కాబట్టి 2 గన్లు ఉన్నట్టు అన్నమాట. అయితే మనం లక్కీ గైస్, చాలా లక్కీ. 2 గన్లు దొరికేసాము. డే 1 డే 3 కదా, ఇది డే 3 అనుకుంటాను. డే 3 2 బుల్లెట్లా మళ్ళీ తీసుకోవడానికి అవ్వదు కదా. స్టన్ గన్ అయితే ఇన్ఫినిట్ బుల్లెట్స్ గైస్, ఇదైతే ఓన్లీ 2 బుల్లెట్స్. గ్రాండ్ పా వస్తే ఫట్. కాకపోతే స్టన్ గన్ బాగుంది గైస్, గిలి అంటాడు, బాగుంటుంది అది. నేను చూసిందే మళ్ళీ చూస్తున్నాను. ఎతికేద్దాం. నాకెందుకో హెలికాప్టర్ ఎక్విప్మెంట్స్ చాలా ఫాస్ట్గా దొరికేస్తున్నాయి గైస్. బోర్డు నుంచి అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఇంకోటి చూసారా, హెలికాప్టర్ ఎన్నిసార్లు చూస్తాను రా. పదే అక్కడికే రావాలనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు. ఇక్కడైతే ఫ్రెంచ్ పెట్టేస్తే అక్కడ పెట్టాలి ఫ్రెంచ్. స్క్రూ తీసేస్తే ఇక్కడ ఉన్న వాటర్ వెళ్ళిపోద్ది. అప్పుడు మాన్స్టర్తో మనకి ఏ పని ఉండదు. కాబట్టి ఫ్రెంచ్ మనకి ఇందాక ఓవెన్లో దొరికింది కదా, ఓవెన్లోనా లేదా కబోర్డ్లోనా, ఇక్కడ అదే వచ్చాడు. అది గిలి మజా ఆదాయా బాయ్. ఇక్కడ ఓవెన్లోనే ఉంది గైస్. స్టన్ గన్ అక్కడ పడేసి మళ్ళీ ఫ్రెంచ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే పని పోద్ది. దాని అక్కడ ఆడు పెంచుకుంటున్నాడు కదా ఒక పెట్టు, అక్కడ ఏదో ఒకటి ఉంటుంది గైస్, చూద్దాం మనం. 2000 years later. నేను తీసేసాను గైస్. ఇప్పుడు వెళ్ళి దాన్ని షూట్ చేస్తే ఒక పని అయిపోద్ది. ఎలాగో నేను ఫ్రీ ఫైర్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు కొంచెం అది చూసారా గైస్ ఎలా వేసాను. ఇప్పుడు గ్రాండ్ వస్తాడు, సౌండ్ విని వచ్చేస్తాడు. కీ సేఫ్కి ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గ్రాండ్ వస్తాయి కాబట్టి ఫట్టు, గ్రాండ్ పై ఇప్పుడు ఫట్టు అది. ఇది గైస్ షార్ట్ అంటే ఇది ఇలా ఉండాలి. షార్ట్ అంటే ఇప్పుడు సేఫ్కి ఉంది, అది ఎక్కడ పెట్టాలి నాకు తెలీదు. సేఫ్కి అయితే తీసేసుకుందాం. నాకు ఈ కంట్రోల్ సరిగ్గా రావట్లేదు గైస్, అలా మిస్ అయిపోతుంది. పైకి వెళ్ళిపోయి సేఫ్కి ఎక్కడ పెట్టాలి గైస్ గుర్తు రావట్లేదు నాకు. ఇక్కడే ఎక్కడో పెట్టాలి కదా. కింద ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది కదా, అక్కడ పెట్టాలా. కిందకి వెళ్ళి కూడా చూద్దాము, అక్కడ ఏదో ఒకటి దొరకాలని నేనైతే ఆశిస్తున్నాను. ఇక్కడేనా ఇది? అదేదో
నేనైతే అది పడేసానులేండి, గుర్తు రావట్లేదు. గుర్తు వచ్చినప్పుడు పెడదాం. గన్ను తీసుకుంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడైతే బోట్కి ఉంది. దీని లోపల డక్ టేపు ఎన్నిసార్లు చూస్తాము. డోరు మళ్ళీ వెళ్దాము. నా షార్ట్ గన్ అక్కడ ఉండిపోయింది గైస్, మళ్ళీ వచ్చేస్తుంది అది. షార్ట్ గన్ తీసుకోవడం ఎలా, షార్ట్ గన్ ఎలా తీసుకోవాలి తర్వాత తీసుకుందాంలేండి, ఇప్పుడు ఎందుకులే. మనకి ఇప్పుడు ఏదో ఒకటి దొరకాలి. పైకి 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 మనము ఇప్పుడు పైకి వెళుతున్నాము. డోర్ ఓపెన్ చేస్తున్నాము. హ్యాండ్ వీల్ దొరికేసింది. హ్యాండ్ వీల్ ఎక్కడ పెట్టాలో తెలుసు కానీ దానివల్ల ఉపయోగం ఏముందో తెలీదు. ఇక్కడ షార్ట్ చూడండి గైస్, నేను ఎలా ఫైర్ చేస్తాను. అది అది చూసారా గైస్, నా టాలెంట్ చూసి మెచ్చుకోండి గైస్. కావాలంటే చెప్పండి, నేర్పిస్తాను మీకు కూడా. నేను ఎలాగో ఈరోజు ఫ్రీ ఫైర్ వీడియో అయితే పెట్టేస్తాను. కట్టింగ్ ప్లేస్ కావాలంట. కట్టింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూసిన గుర్తు. ఇక్కడ ఏమో పీసెస్ పెట్టాలి, గ్రాండ్ పా ఫోటోకి పీసెస్ చూసాను లేదా, పీస్ ఆఫ్ పిక్చర్స్ అని ఉంటాయి చూసానులే. గ్రాండ్ పా లేచి ఉంటాడు గైస్, ఇప్పుడు లెగిస్తే ఫట్టు. చూద్దాం. ఇదిగోండి వచ్చేసాడు మనడు. ఇక్కడ తీసి గైస్ కటింగ్ ప్లేస్ అయితే దొరికేసాయి. క్రోబార్ కూడా దొరికింది. పైకి వెళ్ళి అక్కడ చైన్స్ ఉన్నాయి కదా, అది కట్ చేసేద్దాం. దాని లోపల ఏముందో చూద్దాం. ఏదైనా వాల్యుబుల్ కర్ర లేకపోతే హ్యామర్. పడ్డాను రా, జారిపోతున్నాను గైస్. మళ్ళీ వెళ్తాం దారా పైకి పైకి. దాని లోపల ఏదో ఒకటి ఉంటుంది గైస్. చాలా 2000 years later. మళ్ళీ వచ్చాడు. అది గిలి 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 గైస్. మైకేల్ జాక్సన్ కన్నా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు గైస్. వీడి కోసమైనా ఒక లైక్ కొట్టండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. షెల్ఫుల్లో ఏదో ఒకటి ఉంటుంది గైస్. ఏం లేదేంటి, ఏం కొనుక్కోలేదు అనుకుంటా, డబ్బులు లేవు అనుకుంటా, అందుకని ఏం ఉంచట్లేదు గైస్, అన్నీ వాడేస్తున్నారు. పీస్ ఆఫ్ పిక్చర్ ఇక్కడ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అన్నీ పెట్టేద్దాం తర్వాత. మనం ఇప్పుడు కట్టింగ్ ప్లేస్ అది ఉంది కదా ఇక్కడ. గైస్ ప్యాడ్లాక్ కీ అయితే దొరికింది మనకి. ప్యాడ్లాక్ కీ. ఓకే, బోట్ దగ్గర పెట్టేద్దాం. పెట్టేయాలి, ఓపెన్ చేయాలి, దగ్గర నొక్కేయాలి. అది ఎవడైతే గేట్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మనకు కావాల్సింది బోట్ కీ కావాలి, గ్యాసోలిన్ కావాలి, ఇది స్టీరింగ్ వీల్ కావాలి, అంతే. బోట్కి తెలుసు ఇక్కడ ఉంది, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాంలేండి. గ్యాసోలిన్ లేదా హ్యాండ్ వీల్ దొరికితే కానీ అవదు. ఇంకా ఇది ఏంటంటే గ్యాసోలిన్ ఎక్కడుందో తెలియట్లేదు. అవును, స్టీరింగ్ వీల్ పెట్టేసానా, ఇక్కడ పెట్టేద్దాం. అయితే ఓన్లీ గ్యాసోలిన్ గైస్, అదొకటి ఉంటే చాలు, నేనైపోతున్నాం. ఇక్కడైతే మనం ఫోటోలు పెట్టేయాలి. ఫోటోలు ఎక్కడ ఉన్నాయో తెలుసు, 3 కిందకు దూకాలి. ఇప్పుడు అది 2 సార్లు ఉన్నారు కాదు, చాలాసార్లు ఎరిగింది. ఇక్కడైతే ఒక ఫోటో ఉంది. ఎక్కడుంది గుర్తు రావట్లేదు. అక్కడ నేల మీద ఒకటి ఉంది, ఇది వెళ్ళి పెట్టేద్దాం అక్కడ.
పైకి వెళ్ళి ఇది బాటమ్ పార్ట్ గైస్. చూసారా గ్రాండ్ కాళ్ళు కనిపిస్తున్నాయి మనకి. కింద పెట్టాలి. థర్డ్ పిక్చర్ ఇది. సెకండ్ ఫస్ట్ కూడా తెలుసు నాకు. అవునట్ట ఆ ఫోటోని ఎందుకు సింక్ చేసినట్టు వీళ్ళు చెప్పండి గైస్ ఎవరైనా. ఓకే అయితే నాకు మూడోది కూడా దొరికేసింది. అదే మొదటిది పెట్టేశాను. డోర్ అన్లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఇంకో పజిల్ ఉంటుందంట గైస్. ఏది ఇదే. ఓకే ఇక్కడ షార్ట్ గన్ యూస్ చేయాలి మనం. కానీ షార్ట్ గన్ ఇక్కడ లేదురా. ఆడు పెంచుకుంటున్న పెట్టె దగ్గర ఉంది. ఎలా తీసుకురావాలి? సరే నా మట్టి బుర్రలో ఒక ప్లాన్ ఉంది. అది చెప్తానులేండి. ఫైనలీగా నా బ్రెయిన్ ఏదైతే మ్యూజియంలో ఉందో అది తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి పెట్టేసి మొత్తం బ్రెయిన్ యూజ్ చేసి పెట్టేయాలి. ఈ గ్రాబ్ వచ్చాడు. ఎందుకు వస్తాడు? నార్మల్ మోడ్లో పెట్టేశారు. ఈజీ మోడ్లో పెట్టుకున్నాను. పోయింది గన్ను. చూసారా గైస్ ఎక్కడ పెట్టినాను? ముట్టుకోవడానికి ఎవరైనా భయపడతారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఎందుకంటే గ్రాంపా ఉన్నాడు. అప్పుడు మనం షాక్ ఇద్దాం గ్రాంపాకి. సర్ప్రైజ్ గిలిగిలి అని. పోయినా అటువైపు వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాడా? రేడియో ఆన్ చేసుకుంటున్నాడు. గిలిగిలి అయిపోయింది ఇప్పుడు. ఫట్టు అది నా బుల్లెట్ నా ఇంపార్టెంట్ కాదు. మనం ఇప్పుడు గ్రాంపాని ఫట్ చేసాం కాబట్టి ఇంకా ఆ మాన్స్టర్ పెట్ని కూడా ఫట్ చేసేయాలి. దగ్గరికి రావాలి. దావే దాదా దా. అయ్యి అబ్బా బుల్లెట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలరా? ఎందుకే ఎవరులే దగ్గరికి రమ్మన్నారు. మళ్ళీ బుల్లెట్ తీసుకుందామంటే వచ్చేది. కులిచింది. మళ్ళీ లెగుస్తామా? లెగమో. లెగుస్తున్నాంలే. పారిపోదాం. మళ్ళీ వచ్చేస్తుంది. పారిపోదాం. వచ్చేస్తుంది. ఐ థింక్ దీనికి ఏదో ఒకటి పెట్టాలి గైస్. మనకి మీట్ దొరికింది కదా పైన. మీట్ అంటే దానికి ఇష్టం అయి ఉండొచ్చు. ఎందుకంటే అది మాన్స్టర్ కాబట్టి. మనం మీట్ వెళ్ళి దాన్ని నోట్లోకి తోసేద్దాం. అప్పుడు మన దారికి అడ్డు రాదు. నేను ఇంకా చాలా మంచి యజమానిని అనుకుని నన్ను ఏం చేయదు. చూసారా గైస్ నా మట్టి బుర్ర నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేముంది? హ్యాండ్ గ్రెనేడ్ గైస్. దేనికి యూజ్ అవుతుందో నాకు తెలీదు. ఏంటమ్మా కావాలా? అయితే నన్ను చూడు. కావాలా? దాతే ఒక ప్లేట్లో పెడుతున్నాను తీసుకో. తిను. నన్ను డిస్టర్బ్ చేయొద్దే. షార్ట్ గన్ అయితే చూస్తారు కదా గైస్. షార్ట్ గన్ అయితే దొరికేసింది. ఇలాగైతే మన ప్లాన్ మనం రాసుకోవాలి, చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు పైకి వెళ్ళి లోడ్ చేసి ఆ పజిల్ ఏదో చేసేద్దాం. ఇది లాస్ట్ డే గైస్. చావకూడదు. బుల్లెట్లు లోడ్ చేసుకుందాం. పైన బుల్లెట్లు ఇస్తుంది అది. అక్కడ లోడ్ చేసుకుందాంలేండి. నా పజిల్ స్కిల్స్ అండ్ ట్రిక్స్ మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నాకు ఫ్రీ ఫైర్ కూడా వచ్చు కాబట్టి, నేను ఎయిమింగ్ బాగా చేస్తాను కాబట్టి. బుల్లెట్స్ అయితే వస్తాయి. 2 కావాలి చాలు. ఇది చాలా ఇచ్చేస్తుందా? ఇన్ఫినిట్ ఇచ్చేస్తుందా? ఏమో మరి తెలీదు. మనం ఇప్పుడు వేయాలి. 1 బుల్లెట్ అయితే వేస్ట్. అది ఇంకో 2 కావాలి. ఇన్ఫినైట్ ఇస్తుంది అనుకుంటాను గైస్. దావే 2 వేస్ట్. మనం ఇంకోటి తీసుకుని చాలా ఇచ్చేస్తుంది గైస్ ఇది. ఇప్పుడు చూడండి నా తడక. అది రాకముందే వేసేస్తున్నాను చూసారా? రావే ఇదొకటే మిగిలింది.
మాయమైపోతున్నాయా? ఇన్ని తీసుకోవాలన్నమాట, మనం వేస్ట్ చేసేయాలి. అది ఇప్పుడైతే అన్లాక్ అయిపోయింది, మనం అయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అబ్బా వా పడ్డానులా. అక్కడ ఏదో పెట్టాలి గైస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. గ్లాస్ ఫ్యూజ్ పెట్టాలి మనం, అది మర్చిపోయాను. గ్లాస్ ఫ్యూజ్ కోసం ఎతకాలి. పైన ఉంటుందేమో మనం చూసేద్దాం, ఎందుకంటే ఫుల్గా ఎతకలేదు కదా పైన. అక్కడ పక్కన ఎక్కడో గ్యాస్లిన్ పడి ఉంటుందేమో, చూసి వచ్చేద్దామా? అది ఒకటి దొరికితే ఇంక బోట్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, ఎందుకంటే కొన్ని వాటిల్లో ఇవి కూడా ఉంటాయి. దగ్గరికి వెళ్ళిరా. బా మళ్ళీ పడిపోయినాయి. వెళ్ళకూడదు అనుకున్నాను, లైట్గా వెళ్తే కూడా లాగేస్తుంది. గ్రాంపాగాడు శబ్దం వినేసి వచ్చేస్తాడేమో అన్న డౌట్ గైస్. వచ్చేస్తాడు. నేను రమ్మంటే వచ్చేస్తాడు గైస్, నా మాట వినండి. రమ్మంటే వచ్చేస్తాడు. ఇప్పుడు రమ్మనాలా? సరే రమ్మంటాను, మీకోసం రమ్మంటాను. గ్రాంపా ఎక్కడున్నావు గ్రాంపా? వస్తాడులేండి, కంగారు పడుకోండి. గ్రాంపా వచ్చేస్తాడు. ఈలోపు మనం ఇక్కడ ఎతికేద్దాం. నేను పిలిచానంటే వచ్చేస్తాడు గైస్, వచ్చేస్తాడు. ఇక్కడేం కావాలి? ఓహో ఇక్కడ బాబు సేఫ్ కీతో వచ్చిన బాధ అక్కడ. సేఫ్ కీ అయితే అక్కడే వదిలేసాము, అక్కడే ఎక్కడో. గైస్ మనం కీ పెట్టే ప్రాసెస్లో గ్రాంపా వస్తే మన పని ఏంటో చెప్పనా కొంచెం? ఇదిగోండి ఇదే. ఇదే గైస్, ఇదే ఫ్యాక్ట్స్ అంటారు వీటిని. గ్రాంపా వచ్చేసి ఉండాలి గైస్, ఇక్కడే ఉంటాడు. నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడే దిగ్గండి వచ్చాడు. అబ్బా 2 బుల్లెట్లు అయిపోయాయి. అరే వద్దురా, ఏం చేయగలరా? అమ్మా ఒక్కరోజు కూడా వేస్ట్ అయిపోయింది గైస్. మనమైతే ఇంక ఓడిపోయాము. ఈడేం చేస్తున్నాడు? ఓ గ్లానీ హాయ్, చూసి చాలా రోజులైంది. మా బాబీ మళ్ళీ పెట్టద్దేమో, ఏమంటావే? అవునా గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయ్స్.